అన్ని ఆజ్ఞలు తెలిసి ఆజ్ఞలన్నిటిలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా సరే మిగతా అన్నిటి విషయంలో మనము పాపం చేసిన వారం అవుదామని ఈనాటి దినమున యాకోబు చెప్పిన మాటలను ధ్యానించుకున్నాం. 12వ వచనంలో చూస్తే, స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. 12వ వచనంకి వస్తే ఆయన 2 అంశాల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున. స్వాతంత్రం ఇచ్చే నియమం ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం మనల్ని ఏం చేసింది? మనల్ని పాపం నుండి, ఈ లోక శాపం నుండి, లోకం యొక్క క్రూరత్వం నుండి, కనికరము లేని తనము నుండి మనల్ని విడిపించింది. ఆ వాక్యం అంట జీవము కలిగిన వాక్యము మనల్ని ప్రభువులో స్వతంత్రులుగా మార్చింది. కాబట్టి నువ్వు దేవుని కనికరాన్ని పొందుకొని నువ్వు ఏ విధంగా తీర్పు పొందబోతున్నావో ఇతరులు కూడా దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని దేవుని విషయంలో తీర్పును పొందబోతున్నారు. సో కాబట్టి వారికి నువ్వు తగినట్టుగా మాట్లాడాలి. వాక్యానుసారంగా మన మాటలు ఉండగలగాలనేది యాకోబు యొక్క ఇంటెన్షన్. తగినట్టుగా మాట్లాడి అలాగునే ప్రవర్తించండి. స్వాతంత్రం ఇచ్చే నియమము అంటే వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యానుసారమైన మాట. ఇంకొక దగ్గర బైబిల్ ఏం రాయబడిందంటే, చేతనైనంత మట్టుకు మీరు అందరితో మీరు సమాధానంగా ప్రవర్తించడం అంటాడు. ఒకసారి మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ చదువుకుందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతురు. కనికరము గలవాడు ఎవరంట? ధన్యుడు. వాడు ఏం పొందుకుంటాడ? కనికరమును పొందుకుంటా. నువ్వు దేవుని దగ్గర నుంచి కనికరాన్ని పొందుకోవాలంటే నువ్వు ఇతరులను కనికరించాలి. దేవుడు నీ మీద దయను అధికంగా చూపించాలంటే నువ్వు ఇతరుల ఎడల దయ కలిగి ఉండాలి. అది దాని వాక్య భాగం. ఇంకొకసారి లూకా సువార్త 6వ అధ్యాయం 37 వచ్చేసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 37 వచ్చి, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. ఇంకొక వచ్చి చదువు లాస్ట్ గా, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనచి కుదించి దిగజారినట్టు నిండు కొలతలను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీకును కొలవబడునని చెప్పాను. ఒక్క లాస్ట్ వచ్చిన మత్తయి సువార్త 6వ అధ్యాయం 15 వచ్చిన ఒకసారి. మత్తాయి, తోమా, అల్ఫాయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోన్, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కారియోతు యూదా అనువారు. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమును నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగమును కుదుర్చుకున్నటకును యూదయ దేశమంతటి. మత్తయి 6:15. ఓకే, సారీ, మత్తయి 6:15. అవునండి. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములు క్షమింపడు. మీరు ఉపవాసం చేయనప్పుడు. చాలా బ్రదర్, థ్యాంక్ యూ. ఈ 3 వచనాల్లో మనం చూసుకొని మళ్ళొకసారి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోకి వద్దాం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడు. ఇక్కడ మనం 3 వ్యక్తులు చూసుకున్నాం. ఒకరు మత్తయి, ఒకరు లూకా, ఒకరు యాకోబు. ఈ 3 వ్యక్తులు కూడా మనకు చెప్పాలనుకున్న అంశం
రాసే విధానం వేరు కావచ్చు, కానీ చెప్పే భావం మాత్రం ఒకటే. అదేంటంటే, నువ్వు కనికరం చూపిస్తే దేవుని దగ్గర నుంచి నువ్వు కనికరం పొందుకుంటావు. నువ్వు ఇతరుల ఎడల దయ కలిగి ఉంటే నువ్వు దేవుని దగ్గర నుంచి దయను పొందుకుంటావు. నువ్వు ఇతరుల పాపాలను క్షమిస్తే నువ్వు పాపాలు దేవుడు క్షమిస్తాడు. కనికరం లేకపోతే దేవుని దగ్గర నుంచి నువ్వు కనికరాన్ని పొందుకోలేవు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరించబడుతారు. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో. నీవు తీర్పు తీర్చకు, అప్పుడు దేవుడు నేను తీర్పు తీర్చడు అన్నాడు ఆయన. యాకోబు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, నువ్వు వాక్యం విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, ఇతరులను ప్రేమించే విషయంలో నువ్వు తప్పిపోకూడదు. ఫస్ట్ ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, ఇతరులను మనం కౌన్సిల్ చేయడం, ఇతరులను మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని ఆశపడడం, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఒక ప్రాథమికంగా క్రైస్తవుడిగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇతరుల ఎడల మనము దయ కలిగి ఉండాలి. ఇతరులను మనం ప్రేమించాలి. ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? వారిని క్షమించాలి. ఎప్పుడు మీద వాళ్ళ మీద మనం కనికరపడతామంటే, వారి పాపాలు తెలిసి, వారి తప్పులు మనకు తెలిసి కూడా మనము చూసి చూడనట్టుగా దేవుడు కనికరాన్ని వాళ్ళ మీద చూపిస్తాం. చూసారా? లాభం ఏందండి? నాకు వచ్చే లాభం ఏంది అంటే, నువ్వు కనికరింపబడతావు అని దేవుడు చెప్తున్నాడు. మనకు మనుషుల కనికరం కావాలా, దేవుని కనికరం కావాలా? మొదటగా మనకు మనుషుల దయ కాదు, దేవుని దయ కావాలి. దేవుడి దయ కావాలి అంటే నువ్వు మనుషుల మీద దయ చూపించాలి. ఇదేదో చాలా రివర్స్గా ఉందండి. ఎస్, ప్రభు చెప్పేది అదే. నువ్వు ఇతరుల కార్యాలు చూడగలగాలి. ఇతరుల ఎడల నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ఏం పాస్టర్ గారు, మాకు ఇంట్లో ఉన్న మా పిల్లలతోటి, మా భర్తలతోటి, మా పిల్లలతోటే మాకు సరిపోవట్లేదంటే ఇతరుల కొరకు నువ్వు ఎలా చేయమని అడుగుతున్నావు? మా కార్యాలు ఏమో చూసుకోలేకపోతున్నాం, మా బాధలు ఏమేం చూసుకోలేకపోతున్నాం, ఇతరుల ఇబ్బందులు మేము ఎలా చూడగలుగుతాం? నీ సహోదరుని నిమిత్తం నువ్వు ప్రాణం పెట్టబద్ధుడవై ఉన్నావు అని యోహాను సువార్త మొదటి యోహాను సువార్తలో మాట్లాడతాడు. యోహాను సహోదరుని ప్రేమించువాడంట మరణములో నుండి జీవంలోనికి దాటాడని చెప్పింది. అది చూద్దాం. ఫస్ట్ యోహాను, మొదటి యోహానులో కొద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3:14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ రాసింది, సహోదరుని ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. అదేంటండి? నేను ఇప్పటివరకు యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా, ఆయన నిజమైన దేవుడని, ఆయన 3వ దినము తిరిగి లేచాడని ఒప్పుకుంటే చాలు, నేను పరలోక రాజ్యానికి అర్హత దొరికింది, సర్టిఫికేట్ వచ్చేసింది అనుకున్నాం. దేవుడు ఇంకో మాట చెప్తుంది తెలుసా? దీనికి తోడు నీ సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడు మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నావు అని తెలుసుకోవాలి. ఈరోజు ఇతరుల ఎడలను కనికరాన్ని చూపిస్తే నువ్వు కనికరాన్ని పొందుకుంటావు. ఇంకోటి తెలుసా? కనికరం అంట తీర్పుకు మించి అతిశయపడను అంటాడు. మాట భలే ఉంది కదా. నేను ఆలోచన చేసినప్పుడు దేని విషయంలో అతిశయం ఎక్కువగా ఉంటుందంటే, ఇతరులను కనికరించే విషయంలో దేవునికి అతిశయం ఉంటుంది. అరే, పలానా పాస్టమ్మ గారు ఇతరులను బాగా ప్రేమిస్తుంది, ఇతరులని బాగా క్షమిస్తుంది, ఇతరులను బాగా ఓర్చుకుంటుంది, పలానా వ్యక్తి ఇతరులను బాగా ఓర్చుకుంటాడు, ఇతరుల కార్యాలు చూస్తాడు,
అని ఎప్పుడైతే దేవుడు చూస్తాడో తెలుసా, దాని విషయాన్ని బట్టి దేవుడు వారిని నీతిమంతులుగా ఎంచుతాడు. మీరు యోబు గురించి మనం విన్నాం మొన్న. మీరు యోబు గ్రంథంలోకి వెళ్ళి మీకు సమయం దొరికితే 19వ అధ్యాయం కానీ 20వ అధ్యాయం కానీ మీరు చదివితే క్లియర్. ఒక్కసారి యోబు గ్రంథంలోకి వద్దామని ఈ మాటలు చూపిస్తా. ఎస్, 29వ అధ్యాయము. ఒక్కసారి యోబు రాసిన పత్రిక 29వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం. ఏలైనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగయు ఆయను. గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటుని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దౌడపలను ఊడగొట్టి తిని. చూడండి, యోబు నీతిమంతుడు అని దేవుని చేత ఊరికే అనిపించుకోలేదు. యోబు కంటూ చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆయన భక్తి, ఆయన ప్రార్థన జీవితము, ఆయన దేవుని ఎదుట చేసిన భక్తి, కుమార్తెలను ప్రతిరోజు ప్రతి వారం ఒకసారి నెలకోసారి మా బలిపీఠం దగ్గర తీసుకుని వారి తరపున బలర్పించడము, వారందరూ కూడుకొని కుటుంబ ప్రార్థన చేసుకోవడము నిజమైన భక్తిగా దేవుడు అంచలేదు. ఆయన చూస్తే ఇలాంటివి ఇంకా బైబిల్లో యోబు గ్రంథం చాలా కనబడతాయి. ఆయన ప్రవర్తన ఎటువంటిదంటే, మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిన్నాడు. ఆయన ఎవరైతే నా దగ్గరకు వచ్చి నా పరిస్థితి బాగాలేదయ్యా, నేను చాలా దీన పరిస్థితిలో ఉన్నాను, నాకు తండ్రి లేడు, తల్లి లేరు అని అన్నారో వారి ఎడల ఆయన సహాయకుడే ఉన్నాడంట. యోబుకి కలిగిన ఆస్తి మనకు తెలుసు. ఆస్తి ఉంది కదా అని భద్రం చేసుకొని లాకర్లో పెట్టుకోలే యోబు. లాకర్లో పెట్టుకొని నాకు దేవుడు ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించినంతగా నేను దాచిపెట్టుకున్నాను. నాకు 7 కొడుకులు ఉన్నారు, 7 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళకి వారసత్వం ఇవ్వాలి, వాళ్ళకి రేపటి ఆస్తులు పంచిపెట్టాలి. ఈ వచ్చిన ఆస్తి కూడబెట్టి వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలకు వెళ్లకుండా చాలా కంఫర్ట్ లైఫ్ వాళ్ళకి ఇవ్వాలి. నేను రానున్న రోజుల్లో పరిస్థితులు, ఉద్యోగాలు వాళ్ళు చేయలేరు, వాళ్ళ జీవితాలు బాగుపడవు, నేనే ఏదో కొంత చేస్తే తప్ప వాళ్ళ జీవితాలు బాగుపడవు అన్న పరిస్థితి ఆలోచించలేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి లేదు అనకుండా సహాయం చేయగల హృదయం యోబు కలిగి ఉన్నాడు. కొంచెం ముందుకెళ్ళినట్లయితే, నశించుటకు సిద్ధమై ఉన్న వారిని దీవెన నా మీదికి వచ్చేను. ఈయనేం చేశాడు? ఎవరైతే చచ్చిపోదాము, ఎవరైతే నశించిపోదాము అనుకున్న వారిని యోబు రక్షించినప్పుడంట, వారిని రక్షించిన విధానమును బట్టి దేవుడు వారిని బట్టి దీవెన ఎవరికి ఇచ్చాడంట? యోబుకి ఇచ్చాడు. ఇంకో వచ్చిన విధవరాండ్ర హృదయమును నేను ఏం చేశాడంటండి? సంతోషపెట్టి. విధవరాండ్లండి, భర్త లేడు, పిల్లలు లేరు, సహాయం లేదు, అట్లా దిక్కు లేని వారు యోబు దగ్గరకు వచ్చినప్పుడంట వారి దగ్గర కూర్చొని మాట్లాడి వారికి సమాధానం ఇచ్చి వారికి సహాయం చేయడమో, నేనున్నానని ఆదరణ ఇవ్వడమో యోబు చేయగలిగాడంట. ముందుకెళ్ళినట్లయితే ఇంకా చాలా మంచి అద్భుతమైన మాటలు ఉంటాయి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను ఏం చేసిందంట? ధరించెను. ఆయన నీతి అనే వస్త్రాన్ని వేసుకొని నీతి కార్యాలు ఆయన చేసినప్పుడంట ఆ నీతే ఆయన చుట్టూ ఆవరించి ఉంది అని ఎవరు మాట్లాడుతున్నావు. కనికరాన్ని నువ్వు ధరించుకుంటే కనికరాన్ని ఏం చేస్తుంది? నీ చుట్టూ ఆవరించి ఉంటుంది. నువ్వు దయగలిగి ఉంటే దయాన్ని ఏం చేస్తుంది? ఆవరిస్తుంది. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఆయన చుట్టూ రక్షిస్తూ ఉంటాడు. నువ్వు దేవునికి దయగలిగి ఉంటే
దేవుని దయ నీ చుట్టూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగైవాయును. 15 వచనం చూడండి. గ్రుడ్డి వారికి నేను కన్నులనైతిని, కుంటి వారికి పాదములనైతిని. ఏమంటాడు? గ్రుడ్డి వారికి నేనేమయ్యా? కంటినయ్యా. కన్ను లేని వాడికి నేను కన్నుగా మారా, కాళ్ళు లేని వాడికి నేను కాళ్ళుగా మారాను. దరిద్రులకు నేను ఏమయ్యాను? తండ్రిగా ఉన్నాను. ఇవన్నీ నీతి కార్యాలు కావండి? ఇవన్నీ కనికరం గల కార్యాలు కావా? యోబును దేవుడు ఎందుకు నీతిమంతుడిగా ఎంచాడు? ఇట్టి కార్యములను బట్టి యోబు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. సాతాను దృష్టిలో యోబు ఎప్పుడు పడ్డాడు? మనుషులందరి ఎడల దయగలిగినప్పుడు సాతాను దృష్టిలో యోబు పడ్డాడు. మీరు ఒక విషయం ఆలోచించండి. సాతాను పనిగట్టుకొని దేవదూతల సమూహములోకి చేరి దేవుని సన్నిధిలోకి చేరడానికి కారణం ఏంటంటే యోబు మీద కలిగి ఉన్న కుళ్ళు, యోబు కలుగుతున్న నీతి, యోబు హెచ్చింపబడుతున్న విధానం, ఇతరులకు సాయం చేస్తున్న కనికరం గల హృదయము. సాతాను సరాసరి దేవునితో ముఖాముఖిగా డిబేట్ పెట్టగలిగిన స్టేజి అంత పెద్ద సమావేశంలో జరిగిపోయింది. ఈరోజు నీవు నిజంగా కనికరాన్ని కలిగి ఉంటే దేవుడు అదే కనికరాన్ని నీ మీద చూపిస్తాడు. కనికరము కలిగి ఉంటే ఆ కనికరం నువ్వు కలిగి ఉంటావు ఈరోజు. కాబట్టి ఉదయకాలం మనం కనికరము కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం, దయ కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇతరుల కార్యములు చూచే విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోబు ఏ విధమైన లక్షణాలను కలిగి ఉన్నాడో మనం కూడా అదే లక్షణాలు కలిగి ఉన్న ప్రయత్నిద్దాం. నువ్వు కనికరం కలిగి ఉన్నప్పుడు ప్రజలు నీ మాట వింటారంట. ఒకసారి అదే యోబు గ్రంథం 29వ అధ్యాయము 21 చదువుదామా? మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలకకుండిరి. గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశం లేకుండా వారేమీ చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారి మార్గములను ఏర్పరిచితిని. సేనలో రాజు వలెను దుఃఖించు వారిని ఓదార్చు అనే వలె నేనుంటిని. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోబుకు కలిగి ఉన్న ఈ హృదయాన్ని బట్టి యోబు నోటి నుండి వచ్చే మాట కొరకు అక్కడున్న ప్రజలు ఎదురు చూసేవారంట. ఆయన ఒక్క మాట మాట్లాడితే ఎదురు మాట మాట్లాడడానికి కూడా వాళ్ళు సాహసం చేయలేకపోయేవారంట. ఆయన నోటి నుంచి వచ్చే మాట కొరకు ఏం మాట్లాడతాడా, ఏ కనికరం గల మాట మాట్లాడతాడా, ఎటువంటి దయను, ఎటువంటి కనికరాన్ని, ఎటువంటి న్యాయమైన తీర్పును మాకు చేస్తాడా అన్నట్లుగా ప్రజలు ఎదురుస్తారు. ఇంకొక మాట లాస్ట్గా 24వ వచనంలో, వారు ఆశా రహితులై ఉండగా వారిని దయగా చూచి, వారిని ఎట్లా చూసినాడు ఆయన? దయగా చూచి చిరునవ్వు నవ్వితిని అంటున్నాడు. యోబంట కష్టమో నష్టమో ఆయన దగ్గరకు వస్తే, అరే వై ఈ పాపం చేసినాను, ఈ తప్పు చేసినాను, ఇట్లా చేసినాను, అట్లా చేసినాను, ఇట్లా చేసినాను, అట్లా చేసినాను, ఆమె అట్లా చేసింది, ఈడిట్లా చేసిండు అన్నాడా? వాళ్ళను చూసి చిరునవ్వు నవ్వాడంట. చిరునవ్వు నవ్వి, నా ముఖ ప్రకాశం లేకుండా వారేమో చేరైరి. చూడండి, ప్రజలు యోబుకి ఎంత ఎడిక్ట్ అయిపోయారు.
యోబు పట్ల వాళ్ళు ఎంత దయ కలిగి ఉన్నారు చూడండి ఒకసారి. ఎందుకు వారి కలిగి ఉన్నాడు? యోబు మొదటగా ఉదయాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత అదే రిఫ్లెక్షన్ ప్రజల నుంచి ఆయన పొందుకున్నాడు. లాస్ట్ 25 వచనం, నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచాను, సేనలో ఒక రాజు వలె నేనున్నాను, దుఃఖించు వారిని ఓదార్చు వాణి వలె నేను ఉంటిరంట. యోబు చూసారండి ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడో. నాకు ఈ మాటలు చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. యోబు యొక్క మనసు ఎంత దయ కలిగి, ఎంత కనికరము కలిగి, ఇతరుల పట్ల ఎంత సానుకూల స్వభావాన్ని కలిగి ఉన్నాడో చూద్దాం ఒకసారి. అందుకే యోబు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి దేవుడిచ్చాడు. యోబును దూషించిన 3 స్నేహితులను దేవుడు యోబును బట్టి కనికరించాడు. మన వాక్యమేనా? నేను యోబు ప్రార్థన చేస్తేనే వారి స్నేహితులను క్షమిస్తాడు దేవుడు అన్నాడు. మీరు వెళ్ళి ఎవరిని బతిలాడుకోండి? యోబును బతిలాడుకోండి. యోబు ఒకవేళ ఆయన నచ్చి ప్రార్థన చేస్తే మీ కొరకు నేను వారిని క్షమిస్తా అన్నాడు. చూడండి, యోబు హృదయం దేవుడికి ఎంత నచ్చిందో. ఆయన దయగలిగిన స్వభావము, ఆయన కనికరం గల స్వభావము, యోబు యొక్క కనికరం గల దేవుడికి నచ్చింది కాబట్టి యోబు పట్ల దేవుడు అంత కనికరాన్ని, అంత నమ్మకత్వాన్ని దేవుడు చూపించాడు. ఈరోజు అట్టి హృదయాన్ని మనం కలిగి ఉన్నట్లుగా, అదే కనికరాన్ని దేవుడి దగ్గర నుంచి తిరిగి మనం పొందుకున్నట్లుగా ఈ మాటలను దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించినట్లుగా నన్ను, నా స్వభావాన్ని తగ్గించుకొని దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తూ ఈ వాక్యం దేవుడు మన అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆమేన్.